హరే కృష్ణ. నవంబర్ 14వ తేదీ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు. జవహర్లాల్ నెహ్రూకి బాలలంటే చాలా ఇష్టం. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు బాలలు జవహర్లాల్ నెహ్రూని చాచా అంటే బాబాయ్ అని పిలిచేవారట. అందుకని ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలల హక్కులు, వారి యొక్క సంరక్షణ, వారి యొక్క విద్య, వారి యొక్క పరివర్తన ఇవి ఎంత ముఖ్యమో తెలియజేయడం కోసమే బాలల దినోత్సవంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో ఈ బాల్యం అనేది ఒక బూతుగా మారిపోయింది. ఎందుకంటే చిన్ననాటి నుండి బాలలందరూ కూడా వాళ్ళు వినేది అశ్లీలమైనటువంటి విషయాలు, వాళ్ళు చూసేది అశ్లీలమైనటువంటి దృశ్యాలు, వాళ్లకు నేర్పించబడేవి అశ్లీలమైనటువంటి పదజాలం, వాళ్ళు తిరిగేటువంటి సమాజం చాలా అశ్లీలమైనటువంటిది. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే సమాజం అంతా కూడా అశ్లీలంతో నిండిపోయింది. దానికి తోడుగా ఈ ఆధునిక ప్రసార మాధ్యమాలు కూడా, ఆధునిక విద్యా విధానం కూడా ఈ పిల్లల యొక్క బాల్యాన్ని మొగ్గలోనే తుంచివేస్తుందని చెప్పుకోవాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధునిక విద్యా విధానాన్ని కబేళా వ్యవస్థ అని చెప్పన్నారు. ఏ విధంగా అయితే కబేళాలో పశువులన్నీ కూడా వధించబడతాయో, అలాగే ఈ ఆధునిక విద్యా విధానం వల్ల బాల్యంలోనే మనుషులలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆసక్తిని త్రుంచివేస్తున్నారు. మరి పిల్లల యొక్క బాల్యాన్ని మనం సంరక్షించాలంటే అద్భుత బాలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలను మనం తెలుసుకోవాలి. అది మనకు శ్రీమద్ భాగవతంలో చక్కగా వివరించబడింది. అలాగే మన యొక్క బాలలను ఉన్నతమైనటువంటి వారిగా తీర్చిదిద్దాలంటే, వారి యొక్క యూత్ని మనం బూత్గా మార్చకూడదు అనుకుంటే, వారికి బాల్యంలోనే ప్రహ్లాదుని యొక్క చరిత్ర గురించి, ధ్రువుని యొక్క చరిత్ర, అలాగే నారదముని యొక్క చరిత్ర, శ్రీకృష్ణ భగవానుని యొక్క బాల్యలీలలు, రామాయణం, మహాభారతం, సత్యకామ జాబాల, ఈ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వారికి శిక్షణ ఇవ్వాలి. అలాగే మన పిల్లల యొక్క బాల్యాన్ని మనం సంరక్షించాలంటే మళ్ళీ ప్రాచీనమైనటువంటి గురుకుల విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టాలి. ప్రస్తుత ఆధునిక విద్యా విధానంలో ఆర్థికంగా రాణిస్తే రాణించవచ్చేమో కానీ నైతికంగా మాత్రం పూర్తిగా పతనం చెందుతున్నారు. మరి మన యొక్క పిల్లలను సంస్కరించాలి అనుకుంటే వారికి వైదికమైనటువంటి జీవన విధానంలో వారిని ప్రోత్సహించండి. నెహ్రూ యొక్క జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి మనం మన యొక్క బాలలను ఈ విధమైనటువంటి జీవన విధానంలో ప్రోత్సహించినట్లయితే ఈ సంకీర్తన ఉద్యమం సర్వాత్మ స్నపనం అని చెప్పబడింది. ఇది సకల జీవాత్మలను సంస్కరిస్తుంది, వారికి శాంతిని కలిగిస్తుంది. ఈ విధంగా నెహ్రూ యొక్క ఆత్మ కూడా మనం శాంతిని కలిగించవచ్చు మన పిల్లలకు ఉన్నతమైనటువంటి వైదిక జీవన శిక్షణ ఇవ్వడం ద్వారా. హరే కృష్ణ.